మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి మనుషులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరు ఈ సంవత్సరం ఆదాయ వ్యయాన్ని మనం పరిశీలించినట్లయితే ఆదాయం 14, వ్యయం 14. అంటే ఎంతైతే అవసరాలు ఉన్నాయో అంతే ధనం వీళ్ళు సంపాదించబోతున్నారు. శ్రమకు తగ్గ ఫలితం వీరి సొంతం కాబోతుంది. స్థిరాస్తులు చరాస్తులు వీరి సొంతం కాబోతున్నాయి. అలాగే రాజ్యపూజ్య మారు, అవమానం 1. రాజకీయాల్లో రాణించాలి అనుకుంటున్న వారందరికీ కూడా చాలా మంచి కాలము అని చెప్పి మీరు గమనించగలగాలి. అలాగే మనం కందాయ ఫలితాన్ని బాగా గమనించినట్లయితే ఒక శతభిష నక్షత్ర జాతకులకు మధ్యసున్న కారణం వలన మనోవేదన, ఆత్మ క్షోభ, ఎవరి చెప్పుకోలేనటువంటి బాధలు వీరికి ఎక్కువ అవుతాయని చెప్పి గమనించాలి. ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడే అవ్వడం వలన నిత్యము ప్రపంచంలో కరువులు, కాటకాలు, ఇబ్బందులు, ప్రమాదాలు, జలగండాలు, అగ్ని ప్రమాదాలు అనేకంగా పొంచి ఉన్నాయి. కనుక కుంభరాశి యొక్క అధిపతి శనైశ్వర స్వామివారు 30 సంవత్సరాల తర్వాత తన సొంత ఇంట్లో ఉండగా వచ్చినటువంటి ఈ యొక్క సంవత్సరం అవ్వడం వలన నిత్యము ఆధ్యాత్మిక చింతన, ధర్మ మార్గంగా ఉండడం, గోవులకు పక్షులకు దానం చేయడము, మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, అమావాస్య, పూర్ణిమ తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, ధర్మంగా ఉండడం వలన వీటన్నిటినీ అధిగమించే ప్రయత్నం అవుతుంది. కనుక స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క స్మరణ, స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము, స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి ఆనంద దీపము, స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క ముగ్గును ఇంటి ముందర పెట్టుకోవడం వలన మీరు ఐశ్వర్యం ఆకర్షించడం, దరిద్రం పారదోలడం, ఆనందం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమాలు, యూట్యూబ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు నడిపించే వారందరికీ, సాంస్కృతిక కార్యక్రమాల వారికి, వ్యవసాయ సోదరీమణులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఈ తెలుగు ఉగాది పండగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు. గురు భగవానుడు ఒక్కడే మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి సంచార స్థితి ఉంది. కనుక వీలైనంత వరకు ధర్మము, ఆధ్యాత్మికత, నిత్యము, ఆరోగ్యము, సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో మీరు అందరిపైన గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక సూర్యోదయపు మునుపురమే లేవడము, పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము, ఆకులతో కూడుకున్న జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి.